శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లిలో మంత్రి ఉషా శ్రీచరణ్ సమావేశం. మంత్రి ఉషా శ్రీచరణ్ మీటింగ్కు రాకుంటే వైఎస్ఆర్ ఆసరా కట్ చేస్తామంటూ బెదిరింపులు. వైఎస్ఆర్ ఆసరా డబ్బులు పడే ప్రతి సభ్యురాలు భోజనం చేసి సమావేశానికి హాజరు కావాలి. సమావేశానికి హాజరైన సభ్యురాలికి మాత్రమే ఆసరా డబ్బులు జమ చేస్తాం, లేకుంటే పెండింగ్లో ఉంచుతామంటూ హెచ్చరిక. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ హాజరైనట్లు సంతకం చేయాలంటూ సూచన. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన బెదిరింపుల ఆడియో. అందరికీ నమస్కారం. నేను పార్వతి. వైఎస్ఆర్ ఆసరా డబ్బులు పడే ప్రతి మెంబర్ కూడా ఖచ్చితంగా ఇవాళ రావాలి. మధ్యాహ్నం 2 గంటలకు హై స్కూల్ గ్రౌండ్లోకి అందరూ భోంచేసుకొని తొందరగా వచ్చి చైర్లో కూర్చోండి. ప్రతి ఒక్క మెంబర్ కూడా హాజరు కావాలి. అలా హాజరైన మెంబర్కే వెంటనే డ్రా చేసి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే సారోలు పెండింగ్ పెట్టడం జరుగుతుంది. సంఘానికి ఒక పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ పేపర్లో మీరు ఖచ్చితంగా సంతకం చేయాలి. దయచేసి నన్ను అర్థం చేసుకొని అందరూ రండిక్క. ప్లీజ్ అందరూ మధ్యాహ్నం 1 గంట 2 గంటల లోపల అక్కడ ఉంటే చైర్లో కూర్చోవచ్చు, లేదంటే నిలబడితే కష్టమవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లిలో మంత్రి ఉషా శ్రీచరణ్ సమావేశం. మంత్రి ఉషా శ్రీచరణ్ మీటింగ్కు రాకుంటే వైఎస్ఆర్ ఆసరా కట్ చేస్తామంటూ బెదిరింపులు. వైఎస్ఆర్ ఆసరా డబ్బులు పడే ప్రతి సభ్యురాలు భోజనం చేసి సమావేశానికి హాజరు కావాలి. సమావేశానికి హాజరైన సభ్యురాలికి మాత్రమే ఆసరా డబ్బులు జమ చేస్తాం, లేకుంటే పెండింగ్లో ఉంచుతామంటూ హెచ్చరిక. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ హాజరైనట్లు సంతకం చేయాలంటూ సూచన. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన బెదిరింపుల ఆడియో. అందరికీ నమస్కారం. నేను పార్వతి. వైఎస్ఆర్ ఆసరా డబ్బులు పడే ప్రతి మెంబర్ కూడా ఖచ్చితంగా ఇవాళ రావాలి. మధ్యాహ్నం 2 గంటలకు హై స్కూల్ గ్రౌండ్లోకి అందరూ భోంచేసుకొని తొందరగా వచ్చి చైర్లో కూర్చోండి. ప్రతి ఒక్క మెంబర్ కూడా హాజరు కావాలి. అలా హాజరైన మెంబర్కే వెంటనే డ్రా చేసి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే సారోలు పెండింగ్ పెట్టడం జరుగుతుంది. సంఘానికి ఒక పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ పేపర్లో మీరు ఖచ్చితంగా సంతకం చేయాలి. దయచేసి నన్ను అర్థం చేసుకొని అందరూ రండిక్క. ప్లీజ్ అందరూ మధ్యాహ్నం 1 గంట 2 గంటల లోపల అక్కడ ఉంటే చైర్లో కూర్చోవచ్చు, లేదంటే నిలబడితే కష్టమవుతుంది.